నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ఉమారాణి కోవిడ్ జాగృతలతో వార్తలను ప్రారంభిద్దాం కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ను ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇక ముఖ్యాంశాలు హరిత వికాసానికి 2023-24 వార్షిక బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చిందన్న ప్రధానమంత్రి వెబినార్ ద్వారా పోస్ట్ బడ్జెట్ పై ప్రసంగించిన మోదీ 2014 నుంచి కేంద్ర బడ్జెట్ల సమగ్ర స్వరూపం మారిందన్న ప్రధాని రేపు రాష్ట్ర నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం నేడు రాజ్భవన్ లో గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు చిత్తూరులో బీజేపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అభివృద్ధి బీజేపీ నినాదమన్న సోము వీర్రాజు టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ అనుచరులతో కలిసి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న కన్నా రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించేందుకు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామన్న చంద్రబాబు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం ఇక వివరాలు కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి పరిష్కారాలు చూపిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు హరిత వృద్ధి దిశగా పయనించడం ద్వారా పెట్టుబడిదారులకు ప్రజలు వారి భవిష్యత్తును పరిరక్షించుకునేందుకు ఈ బడ్జెట్లో అనేక అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు ఆర్థిక వ్యవస్థ సమృద్ధి సాధించేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు 2023-24 వార్షిక బడ్జెట్ కి సంబంధించి గ్రీన్ గ్రోత్ అంశంపై జరిగిన మొదటి పోస్ట్ వెబినార్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి ప్రభుత్వం సమర్పించిన ప్రతి బడ్జెట్ సవాళ్లను పరిష్కరించడానికి నిర్ణీత లక్ష్యాలు సాధించేందుకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంచడం శిలజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం సహజవాయు వినియోగం పెంచడం ద్వారా ఆర్థిక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు ఈ 3 అంశాలను బడ్జెట్లో ప్రతిపాదించినట్లు తెలిపారు అలాగే సౌర విద్యుత్తును ప్రోత్సహించే లక్ష్యంతో పీఎం కుసుమ్ యోజన రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పీఎం ప్రణామ్ గోబర్ ధన్ యోజన వెహికల్ స్క్రాపింగ్ పాలసీ వంటి విధానాలు దేశ భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు वर्ष 2023 तक 500 गीगावाट नॉन फोसिल बेस्ड इलेक्ट्रिसिटी कैपेसिटी हासिल करके रहेगा गोवर्धन योजना के तहत 500 नए प्लांट लगाने की घोषणा की है ये पुराने जमाने के गोबर गैस प्लांट की तरह नहीं होते इन आधुनिक प्लांट्स पर सरकार 10,000 करोड़ रुपए खर्च करेगी सरकार का वेस्ट टू एनर्जी प्रोग्राम देश के प्राइवेट सेक्टर के लिए हमारे एमएसएमईज के लिए एक नया मार्केट बना रहा है प्राइवेट सेक्टर को उत्साहित करने के लिए सरकार टैक्स में छूट के साथ ही आर्थिक मदद भी दे रही है व्हीकल स्क्रैपिंग को प्रोत्साहित करने के लिए सरकार ने इस बजट में 3,000 करोड़ रुपए का प्रावधान किया है आने वाले कुछ महीनों में केंद्र और राज्य सरकार की करीब करीब 3 लाख गाड़ियों को स्क्रैप किया जाना है ये गाड़ियां 15 साल से ज्यादा पुरानी हो चुकी है व्हीकल स्क्रैपिंग आप सभी के लिए बहुत बड़ा मार्केट बनने जा रहा है ये रीयूज रिसाइकल और रिकवरी के सिद्धांत पर चलते हुए हमारी सर्कुलर इकोनॉमी को भी नई ताकत देगा भारत ग्रीन एनर्जी से जुड़ी टेक्नोलॉजी में दुनिया में लीड ले सकता है ये भारत में
ग्रीन जॉब्स को बढ़ाने के साथ ही ग्लोबल गुड में भी बहुत मदद करेगा। ये बजट आपके लिए एक अवसर तो है ही, इसमें आपके भविष्य की सुरक्षा गारंटी भी समाहित है। बजट के हर प्रावधान को अमल में लाने के लिए हमें तेजी से काम करना है। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ రోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. విజయవాడ రాజ్భవన్లో జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ కు ముఖ్యమంత్రి మొక్కను అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి జ్ఞాపకను అందించారు. ముఖ్యమంత్రి సతీమణి భారతి గవర్నర్ సతీమణికి మొక్కను అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం రాజ్భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర నూతన గవర్నర్ గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అభివృద్ధి సంక్షేమం అజెండాతో రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా చిత్తూరు పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో 8,65,000 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు విశాఖ ఒంగోలులో జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో పాటు జనసేన సహకారంతో ముందుకెళ్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. ఆల్రెడీ ఈవేళ 3 చోట్ల కూడా నామినేషన్లు కూడా వేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే విధంగా ఒక వ్యూహంతో ముందుకు వెడుతున్నాం. ఆ విధంగా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి, రైల్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అనేక రకాల అభివృద్ధులు 4 నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అభివృద్ధి ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో అలానే అభివృద్ధిని ఈ రెండు కళ్ళగా సంక్షేమం అభివృద్ధి ఈ 2 అంశాల ఆధారంగా వైసీపీ ప్రభుత్వంలో 10వ తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి, పెన్షన్ కూడా లేనటువంటి పరిస్థితి, గ్రాడ్యుటీ ఇవ్వనటువంటి పరిస్థితి, ఈ అంశాలన్నింటి మీద కూడా భారతీయ జనతా పార్టీ తన ప్రణాళికలో విడుదల చేస్తూ ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన తర్వాత కౌన్సిల్లో ఈ అంశాలని ప్రబలంగా ప్రస్తావించే విధంగా యోచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థిగా సిపాయి సుబ్రహ్మణ్యం ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట తిరుపతి పార్లమెంట్ సభ్యులు జి గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని వర్గాలకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ స్థానాల యొక్క కేటాయింపుల్లో కానివ్వండి, దాదాపుగా ఈ రోజు 18 ఎమ్మెల్సీ స్థానాలకి ఎలక్షన్ జరుగుతుంటే 14 స్థానాలకి బడుగు బలహీన వర్గాలను ఎంపిక చేయడం చాలా గొప్ప నిర్ణయం. ఆయన అభినవ అంబేద్కర్ లాగా మేము అందరం ఆయన పూజిస్తున్నాం. ఎందుకంటే స్వతంత్రం దాదాపు 75 సంవత్సరాలు అయినా కూడా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఈరోజు అందరూ తప్పకుండా ఒకటి చేస్తామన్నా, మాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత అంత అది కాదు, ఇది ఒక నిజమైన సామాజిక న్యాయము, సామాజిక విప్లవం అని చెప్పొచ్చు. మీరు తప్పకుండా తీసుకొని గుర్తు పెట్టుకోవాలి. అందరూ ఆలోచిస్తున్నారు, యువత ఉన్నారు, మహిళలు చదువుకున్నారు. తప్పకుండా వీళ్ళందరూ అండగా ఉండి వైఎస్ఆర్ గారి పార్టీని అలాగే జగనన్నని, మా దేవుడైన జగనన్న గారిని తప్పకుండా మా చివరి రక్తం పోయేదక్కడ మేము పాటుపడి అన్నని అందరూ ఎక్కిస్తాం. మేమందరం అండగా ఉంటాం.
తప్పకుండా మేమేంటో చూపెడతాం. మా బాధ్యత బీసీలు గౌరవించి సరైన ఒక కార్యం తీసుకొని నేను మనస్తాను. ఈరోజు విప్లవం వస్తుంది. ఈరోజు సామాజిక స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు స్వల్ప విరామం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు. పురాతనమైందే మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ, ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శాసన మండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా ఎన్నికై శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి ఆనపు రామకృష్ణ తెలిపారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ అందించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ యువ నాయకత్వం కావాలని జిల్లా ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ఈ కారణంతోనే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది. కారణం ఏంటంటే స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. స్థానిక సంస్థలను పట్టించుకున్నటువంటి నాదుడు గాని, స్థానిక సంస్థలకు సంబంధించి అటు అసెంబ్లీలో గాని, ఇసు శాసన మండలిలో గాని ఈరోజు తూర్పు కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒకసారి తెలియజేయడం కోసం, అలాగే స్థానిక సంస్థలకు సంబంధించి గొంతు నొక్కుతున్నారు, వాటికి సంబంధించి గొంతు వినిపించడం కోసం మేము పోటీకి సిద్ధపడుతున్నాం. భగవంతుడు కరుణించి అందరి సహాయ సహకారాలతో మంచి విజయంతో శాసన మండలిలో అడుగు పెడతానని నిన్న సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. స్థానిక సంస్థల్లో సరైనటువంటి గొంతు వినిపించడానికి పోరాటాలు పురిటిగడ్డైనటువంటి శ్రీకాకుళం నుంచి ఒక మంచి యువ నాయకత్వాన్ని తయారు చేయాలంటే మీలాంటి వ్యక్తులు నామినేషన్ వేయండి. మేము వెనకుండి నడిపించి ఖచ్చితంగా మిమ్మల్ని విజయ తీరాలు చేరుస్తామని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దలు, అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో విద్యార్థి నాయకుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. హృదయపూర్వకంగా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించేందుకే అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామం. వారిని మనస్ఫూర్తిగా, సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. రాష్ట్రంలోని ఒక ప్రత్యేకత ఉండే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు. నేను కూడా వారితో రాజకీయాల్లో కలిసి పనిచేశాను, చూశాను. అటు అసెంబ్లీ వేదికగా చూశాను, ఆయన మంత్రిగా చూశాను, తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా చూశాను. అదే మరిగా ఆయన జీవితం కూడా స్టూడెంట్ డేస్ నుంచి కూడా చూస్తే 73 నుంచే కన్నా నేషనల్ స్టూడెంట్ యూనియన్ లో నాయకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆయనకంటూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యమనే ఉద్దేశంతో మళ్ళీ అమరావతి ఇక్కడనే అభివృద్ధి కావాలి, అమరావతి రాజధానిగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఇప్పుడు పార్టీలోకి వచ్చారు. సున్నిత ప్రాంతాల్లో పనిచేసేవారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరమేశ్వరన్ అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ దళం ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలు సమీపంలోని సూరారెడ్డిపాలెంలో ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్లో ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ల సిబ్బంది, రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫిల్లింగ్ కేంద్రాలలో ఆయిల్ లీకై ప్రమాదాలు జరిగిన పరిస్థితుల్లో సిబ్బంది వాటిని ఎలా అదుపు చేయాలి అనే అంశంపై వారికి ప్రయోగాత్మకంగా చూపించారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాద సమయంలో ఆ ప్రాంతాల్లో చిక్కుకున్న వ్యక్తులను ఎంత చాకచక్యంగా కాపాడారు,
మాక్ డ్రిల్ జరిగిన సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను నిలిపివేశారు. మాక్ డ్రిల్ అనంతరం స్థానిక ప్రజలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరమేశ్వరన్ మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తను అన్ని విభాగాల సమన్వయాన్ని పరిరక్షించడానికి ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇగ్నిషన్ స్టార్ట్ అయ్యి ఫైర్ స్టార్ట్ అయ్యింది. ఫైర్ స్టార్ట్ అయ్యి అది మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుతూ వెనక్కి వస్తుంటాయి. బీపీసీఎల్ నుంచి దాబా నుంచి ఐఓసీఎల్కి వచ్చే మార్గంలో బీపీసీఎల్ డిపోలో ఒక లారీ ట్యాంకర్ అన్లోడింగ్ చేస్తున్నారు. అది ఫైర్ క్యాచ్ అయ్యింది. ఫైర్ క్యాచ్ అవ్వడంతో ఇక్కడ ఒక ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ జరిగిందని ఇన్ఫర్మేషన్, ఒక సినారియో క్రియేట్ అయిందండి. అందులో కొంతమంది విక్టిమ్స్ ట్రాప్ అయ్యారు. దానిలో భాగంగా మన కంట్రోల్ రూమ్, ఎన్డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా కమాండెంట్ జయీద్ ఖర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఫస్ట్ బీపీసీఎల్లో ఒక విక్టిమ్ ట్రాప్ అయి ఉండే, అతన్ని మేము రెస్క్యూ చేసి ఎవాక్యుయేట్ చేసి పంపించలోపే సైమల్టేనియస్గా పక్కకే ఉన్న ఐఓసీఎల్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత అక్కడ లోపల ట్యాంక్ దగ్గర ఒక విక్టిమ్ ఫెయింట్ అయిపోయి పడిపోయారని చెప్పారు. దానికి ఒక లెగ్ ఇంజురీ అయింది, ఫ్రాక్చర్ అయింది. సో అతన్ని మనము స్టెబిలైజ్ చేసి మూవ్ చేసి త్వరలో అక్కడ అంబులెన్స్ నుంచి మూవ్ చేయడం జరిగింది. చేసుకొని అవి ఫ్యూచర్లో ఇలాంటి ఏమైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మనము ఎలా రియాక్ట్ కావాలి, ఎవరెవరు రోల్స్ అనేది డిజిగ్నేట్ చేయడానికి మాకు జరిగింది. పరిశ్రమలలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా నియంత్రించాలి, సిబ్బందిని ఎలా రక్షించాలన్న అంశంపై కర్నూలులో అధికారులు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో పరిశ్రమలలో అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని నియంత్రించడంలో భాగంగా తీసుకునే చర్యలకు సంబంధించి లక్ష్మీపురం గ్రామంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఫిల్లింగ్ ప్లాంట్లో మాక్ డ్రిల్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఎలా రక్షించాలి, మంటల్ని ఏ విధంగా అదుపులోకి తీసుకురావాలి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలన్న అంశంపై సంబంధిత శాఖల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆదేశాలతో ఇక్కడ ఈరోజు మనము మాక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాము. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ యూనిట్ లక్ష్మీపురంలో అంటే మనకు ప్రమాదాలు ఏవైనా జరిగితే ఎవరెవరి రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, మనం చుట్టుపక్కల ప్రజలను ఎలా రక్షించాలి, మనం ఈ ఫైర్ కానీ టాక్సిక్ గ్యాసెస్ కానీ ఏదైనా వస్తే ఎట్లా మిటిగేట్ చేయాలి, ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ డ్రిల్లో ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ డ్రిల్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో గృహ నిర్మాణాల ఎండీ డాక్టర్ లక్ష్మీష పర్యటించారు. పర్యటనలో భాగంగా కొమరాడ, కురుకం మండలాల్లో పర్యటించి గృహ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని, డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. గృహ నిర్మాణాల్లో అవకతవకలను, పనిలో అలసత్వాన్ని వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 5 లక్షల ఇళ్లు కంప్లీట్ చేసి పేదలందరికీ వాళ్ళ సొంతింటి కళని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. ఆ భాగంగా ఈ జిల్లాకి ఇచ్చిన 13,000 ఇళ్లలో ఇప్పటి వరకు 60% కంప్లీట్ చేసి ఉన్నారు. ఎవరైనా నాన్ ఇంటెండెంట్గా ఉంటే, లేదా ఎక్కడైనా దూరంగా ఉంటే, లేదా మైగ్రేట్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా పిలిపించి ప్రతి ఇల్లు కండిషన్ వేయించి విదిన్ టైంలో కంప్లీట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనకు రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా 2,80,000 ఇల్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి ఇంకొక 3 లక్షల ఇల్లు రూఫ్ లెవెల్లో, రూఫ్ క్యాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. సో వచ్చే యుగాది నాటికి కంపల్సరీగా 5 లక్షల ఇల్లు కంప్లీట్ చేసి పేదలందరికీ అందజేసే కార్యక్రమం జరుగుతుంది. ఇదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎప్పటికప్పుడు అవసరమైన నిధులను జారీ చేస్తూ ఉన్నారు. ఇంకా జగన్ లేఅవుట్కి వస్తే ఎక్కడైతే ఈ పేదలందరికీ ఇల్లు లేఅవుట్ ఉన్నాయో అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ వాటర్ సప్లై కావచ్చు, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ ఇవి కూడా ముమ్మరంగా టేకప్ చేసి ఇప్పుడు డ్రైనేజెస్ కూడా చేయడానికి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. ఇదే భాగంగా ప్రతి ఒక్క లేఅవుట్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అందజేయాలనేది చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కూడా అడుగులు ముందుకు ఇస్తూ ఉందని. ఇప్పుడు కాసేపు విరామం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైంది, మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు
టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఉద్రిక్తత, సంఘర్షణలతో నిండిన నేటి కాలంలో భారతీయ కళలు శాంతి, సామరస్యాన్ని వ్యాప్తి చేయగలవని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆధునిక యుగంలో భారతీయ సాంస్కృతిక విలువలు ఎంతో ఉపయోగకరంగా మారాయన్నారు. 2019, 20, 21 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అకాడమీ అవార్డులను ఈ రోజు ఢిల్లీలో ఆమె ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ భారతదేశ మృదు శక్తికి భారతీయ కళలు కూడా ఒక ఉత్తమ ఉదాహరణ అని పేర్కొన్నారు. కళలు, కళాకారులు భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి వాహకాలని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం దేశ సంస్కృతి సంప్రదాయాలలో అతిపెద్ద లక్షణమన్నారు. ఈ సందర్భంగా 8 మంది ప్రముఖులకు కళల విభాగంలో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లను అందజేశారు. అలాగే సంగీతం, నృత్యం, రంగస్థలం, సంప్రదాయ, జానపదాలు, తోలుబొమ్మలాటలకు చెందిన 128 మంది కళాకారులకు సంగీత నాటక అవార్డులు లభించాయి. सामने आती है, लेकिन संस्कृति द्वारा हमारी अमूर्त विरासत की धाराएं प्रवाहित होती है। संस्कृति द्वारा ही किसी देश की वास्तविक पहचान होती है। असम के बिहू नृत्य से लेकर केरल की कथकली तक, पूर्व में छौ से लेकर पश्चिम में गरबा तक, नृत्य विधाओं में हमारी संस्कृति की इंद्रधनुषी छटा दिखाई देती है। आधुनिक युग में हमारे सांस्कृतिक मूल्यों और अधिक उपयोगी हो गए हैं। आज के तनाव तथा संघर्ष से भरे युग में भारतीय कलाओं द्वारा मानसिक शांति और सौहार्द का प्रसार किया जा सकता है। भारतीय कलाएं भारत की सॉफ्ट पावर का भी सर्वोत्तम उदाहरण है। भारत रत्नों के से सम्मानित MS शुभलक्ष्मी, पंडित रविशंकर, उस्ताद बिस्मिल्लाह खान, लता मंगेशकर, पंडित भीमसेन जोशी और भूपेन हजारिका के संगीत की शक्ति किसी भाषा या भूगोल से बाधित नहीं होती। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ఎంతో సురక్షితంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కర్ణాటక పర్యటనలో భాగంగా బళ్ళారిలో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి బీజేపీ అజెండా అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్లు కుటుంబ పాలనా పార్టీలన్నారు. ఈ కుటుంబ పార్టీలకు పేద ప్రజల సంక్షేమం పట్టదన్నారు. కర్ణాటకలో జేడీఎస్ కు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్ కు వేసినట్లే అని పేర్కొన్నారు. और उसके बाद ये जेडीएस और कांग्रेस का सत्ता का खेल चालू हुआ, भ्रष्टाचार का केस चालू हुआ। ये कांग्रेस और जेडीएस दोनों परिवारवादी पार्टियां हैं मित्रों। लोकतंत्र में परिवारवादी पार्टियां कभी जनता का, गरीब का कल्याण नहीं कर सकती। मित्रों, आज मैं आपको बताने आया हूं कि यहां पर भारतीय जनता पार्टी पूर्ण बहुमत के साथ आपका आशीर्वाद प्राप्त करने के लिए लड़ रही है। आज मैं कर्नाटक की जनता को बताने आया हूं, जेडीएस को दिया हुआ एक वोट, जेडीएस को दिया हुआ एक वोट कांग्रेस पार्टी के पास जाने वाला है और कांग्रेस पार्टी को दिया हुआ एक वोट सिद्धरामैया और उनकी एटीएम सरकार, जो दिल्ली का एटीएम थी, भ्रष्टाचार करती थी, उसको जाने वाला है। మధ్యప్రదేశ్లోని ఖజురహోలో G20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సంస్కృతి కూడా ప్రభావం చూపుతుందన్నారు. సంస్కృతిని బలోపేతం చేయడానికి ఈ G20 వేదిక గణనీయంగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. संस्कृति हमारी पहचान है, जो विश्व के समक्ष हमारे विचारों एवं हमारी प्रतिबद्धता व सक्षमता को दर्शाती है और भविष्य का मार्ग तैयार करती है। इसी भावना से ओतप्रोत होकर मुझे विश्वास है कि इस वर्ष G20 का यह मंच
संस्कृति को और अधिक समृद्ध बनाने में महती भूमिका अदा करेगा। ఈ సందర్భంగా మీనాక్షి లేఖి మాట్లాడుతూ భారతదేశంలో సాంస్కృతిక సమానత్వం సామరస్యం మన వారసత్వం నుంచి వచ్చిందన్నారు. విదేశాల నుంచి 25 విగ్రహాలను ఇప్పటికే భారత్ తీసుకొచ్చినట్లు చెప్పారు. These are the Indian value systems. Two typical thoughts. One being Antyodaya, let nobody be left behind. Because if we keep a few people behind, the world cannot progress. So we have to see equal distribution of resources. We have to see and work from the typical perspective of working together. ప్రపంచానికి అనేక సవాలున్న సమయంలో G20 అధ్యక్షత భారత్కు ప్రత్యేక బాధ్యతనిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. పూణేలో జరిగిన G20 సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ బాధ్యత దేశానికి శక్తిని, ఉత్సాహాన్ని, సృజనాత్మకతను పెంచుతుందన్నారు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. It's not just a presidency which comes our way like so many other organizations do. This is a very special responsibility at a very difficult moment in international relations. What India could do, probably will do in this 1 year, will actually make a very big difference to world politics. So it's not a responsibility that we take lightly. పవిత్ర గంగా నది పరివాహక ప్రాంతంలో కాలుష్య నివారణ, ఘాట్ అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయల విలువైన 9 ప్రాజెక్టులను నమామి గంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో 7 గంగా బేసిన్లో కాలుష్యాన్ని తగ్గించడానికి, 2 ఘాట్ అభివృద్ధికి సంబంధించినవి ఉన్నాయి. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ 47వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా బీహార్లో 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక ప్రాజెక్టును ఆమోదించారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే గుర్తించిన ప్రాజెక్టుల కింద గంగా నదిని శుభ్రపరిచేందుకు వివిధ మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, ఇతర పనులు జరుగుతాయని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 27 బొగ్గు గనులకు సంబంధించిన ఈ వేలం ప్రక్రియ రేపు జరగనుంది. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం ప్రక్రియ ద్వారా బొగ్గు గనుల కేటాయింపులో పారదర్శకతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. 36 బొగ్గు గనులకు సంబంధించి 96 బిడ్లు అందినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అన్ని సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం వేలం ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించింది. T20 మహిళా ప్రపంచ కప్ పోటీలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీఫైనల్ ఈ రోజు జరుగుతోంది. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 9 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. భారత బౌలర్ రాధా యాదవ్ 1 వికెట్ తీశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 5వ రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. అక్కడ కొనుగోలు మద్దతుతో కోలుకొని చివరి వరకు తీవ్ర ఒడిదుడుకుల్లో నిలిచలించాయి. చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లో ట్రేడింగ్ ను ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఉదయం 59,777 దగ్గర ఫ్లాట్ గా ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 139 పాయింట్ల నష్టంతో 59,605 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 17,511.25 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $82.68 వద్ద నిలిచింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.